నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే పోకో X6 Pro 5G స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఏందనేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ బై ఫ్లిప్కార్ట్ అండ్ పోకో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి క్రియేట్ అండ్ సోర్స్ వాళ్ళకి ఫస్ట్ మెయిన్ చూసుకుంటే పోకో X6 Pro ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూసుకుంటే డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇక్కడ అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసే టైంకి అయితే సేల్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అయింది 16 జనవరి రోజున. అండ్ ఇక్కడ 24,990 విత్ స్టార్ మార్క్ అనమాట. అంటే 25,000 కానీ విత్ ఆఫర్స్ ఇంక్లూడెడ్తో పాటు వస్తుంది అన్నమాట. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇది పోకో వాళ్ళ ఇండియన్ వెబ్సైట్ అన్నమాట. ఒకవేళ గిట్టి మీకు అప్డేట్ కావాలంటే పోకో వాళ్ళది X6 Pro ఏదైతే ఉందో అఫీషియల్ గ్లోబల్ వెబ్సైట్లో కూడా సేమ్ అవే స్పెక్స్ ఉన్నాయి. నేను అవే చెక్ చేసినాను. సో కొంచెం చేంజెస్ ఉన్నాయేమో తెలియదు కానీ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడ ఇండియన్ వెబ్సైట్లో అవే ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇచ్చారు. ఓకే చేస్తున్నా. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే నాకు ప్రాసెసర్ నచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ప్రాసెసర్ వచ్చింది. 5G ప్రాసెసర్ 1.5K 120Hz AMOLED డిస్ప్లే వస్తుంది. 65 మెగాపిక్సెల్ OS ట్రిపుల్ కెమెరా వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్. అండ్ ఇక్కడ మీకు షామీ వాళ్ళది షామీ హైపర్ ఓఎస్ వస్తుంది అన్నమాట. అవుట్ ఆఫ్ ద బాక్స్లో వీగన్ లేదా డిజైన్ 5000 mAh బ్యాటరీ 6 hours చార్జర్. అండ్ ఇక్కడ LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 4.0 సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇవి ఏవైతే స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్స్ అనుకోవచ్చు. అవే హైలైట్స్ నేను ఇక్కడ చెక్ చేసినమాట. ఇంతకుముందు చూపించిన కదా అవే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో కూడా అవే హైలైట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. సో మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్స్కి మళ్ళీ ఇండియన్ వెబ్సైట్స్కి ఎన్కి ముంగడికి అవుతుంది కదా అంటే ఇట్లా అందుకే ఏం చేసిన అంటే అఫీషియల్ వెబ్సైట్ హింట్ ఇస్తూనే మన ఇండియన్ వెబ్సైట్లో అయితే ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది 27,000 రూపీస్కి. సెక్యూరిటీ ప్యాకేజింగ్ ఫీజ్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు 59 రూపీస్ అంటే 6 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. ఇవి ఇంక్లూడ్ చేస్తాను ఇక్కడ నుంచి చూపుతున్నాము. ఇక్కడ మళ్ళీ గ్లోబల్ దానికి మళ్ళీ ఇండియన్ దానికి కొన్ని స్లైట్ చేంజెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ రిస్క్ తీసుకోకపోవట్లేను. ఇంకా మళ్ళీ మిస్లీడింగ్ అవుతుంది కాబట్టి ఇండియన్ ఏ ఇన్ఫర్మేషన్ ఏది ఉందో ఫ్లిప్కార్ట్లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి. దానికోసం ఏమనుకోకండి. అండ్ ఇక్కడ మనకి స్మార్ట్ ఫోన్లో 2-3 స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయన్నమాట. ర్యామ్ 12GB ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 29,000 ఉందన్నమాట. బేస్ వేరియంట్ అయితే 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ అవుతుందో మీకు 27,000కి వస్తుంది. సో 25,000 ఓకే. ప్లస్ మీకు ప్యాకేజింగ్ ఫీజ్ అయితే కంపల్సరీ అనమాట. నెక్స్ట్ నాకు మంచిగా అనిపించింది ఏంటంటే ఇక్కడ ఫ్లిప్కార్ట్లో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనం డీటెయిల్గా మెన్షన్ చేసేసారు. అండ్ పోర్ట్స్ చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయన్నమాట. అదర్ సైడ్ మీకు ఏం లేవు. కింద చూసుకుంటే మీకు ఒకసారి పైన స్పీకర్స్ ఐఆర్ బ్లాస్టర్ అండ్ మైక్తో పాటు వస్తుంది. కింద చూసుకుంటే మీకు డౌన్లోడ్ స్పీకర్స్ వస్తున్నాయి. మైక్ టైప్ సి పోర్ట్ అండ్ సిమ్ స్లాట్ లేకపోతే సిమ్ ట్రే ఇది కింద ఉన్నాయన్నమాట. సో డ్యూయల్ స్పీకర్స్తో పాటు వస్తుంది. చాలా మంచిగా ఉందన్నమాట. స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు అని అంటే తీసుకోవచ్చు అనిపిస్తుంది. ఇక్కడికే ఏమంటారు ఓవర్వ్యూ చూసినాకనే బాగా అనిపించింది. కొంచెం డెప్త్కి వెళ్దాం మనం. సో ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఏమేమి ఫీచర్స్ ఏమొస్తున్నాయని చూద్దాం. సో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ పర్చేస్తే మీకు ఏమొస్తుందంటే ఛార్జర్ వస్తుంది, టైప్ సి కేబుల్, సిమ్ ఇంజెక్టర్ పిన్, ప్రొటెక్షన్ కేస్, స్టైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. తర్వాత మెయిన్ ఏంటంటే స్మార్ట్ ఫోన్లో డిస్ప్లే అనమాట. సో డిస్ప్లే చూసుకుంటే మాత్రం 1.5K రెజల్యూషన్ మీద ఇచ్చినట్టు ఇక్కడ డిస్ప్లే కాడ మనకి ఇక్కడ ఐ థింక్ అఫీషియల్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా. సో 1.5K రెజల్యూషన్తో డిస్ప్లే వస్తుంది అనమాట. సో అది ఇక్కడ రెజల్యూషన్ వచ్చి 2712x1220 పిక్సెల్స్ పర్ ఇంచ్ వస్తుంది అన్నమాట. సరే పిక్సెల్స్ రెజల్యూషన్ వస్తుంది. అండ్ జీపీయూ వస్తుంది అమాలియా G616 జీపీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ డాల్బీ విజన్ వస్తుంది. జియో సీరియల్ స్పీకర్స్ అవన్నీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అవి నాకైతే చాలా మంచిగా అనిపించినాయి. అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు Android 12 వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ అన్నమాట. ఇక్కడ 3 టియర్ ప్రాసెసింగ్ ఉందన్నమాట. సో ఫస్ట్ ప్రాసెసర్ వచ్చేసరికి అయితే 3.3 GHz, తర్వాత సెకండరీ 3 వచ్చేసరికి అయితే 3.2, మిగతా 4 వచ్చేసరికి 2.2 GHz మీద స్పీడ్స్ మీద రన్ అవుతున్నాయి. తర్వాత ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 5Gకి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ మీద ఆన్ ద స్క్రీన్ మీద ఉన్నాయి. మీరు పాజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. నాకైతే పర్లేదు, డీసెంట్గా అనిపించింది, బాగా అనిపించింది.
నెక్స్ట్ ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మనం డిఫాల్ట్ కేజీ సెలెక్ట్ చేసుకున్నాం, అదే వస్తుంది. దీనిలో 2 వేరియంట్స్ వస్తున్నాయి, 8GB ర్యామ్ 12GB ర్యామ్ వస్తుంది. మనం ఇక్కడ టాప్లో చెక్ చేసుకున్నాం కదా, ఇక్కడ 8GB ర్యామ్ వేరియంట్ ఉంది, 12GB ర్యామ్ వేరియంట్ ఉంది, 2GB స్టోరేజ్ లేకపోతే 512GB స్టోరేజ్ వేరియంట్స్ రెండు కూడా వస్తున్నాయి. నెక్స్ట్ మనం కెమెరా చూస్తాం. సో ఇక్కడ మనకి త్రిబుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. 65 మెగాపిక్సెల్ అది మెయిన్ ఏ కెమెరా అవుతుందో అది OISతో పాటు వస్తుంది. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటారు కదా, సో అది దాంతోపాటు వస్తుంది. 1.7 నానోపిక్సెల్తో పాటు కూడా వస్తుంది అనమాట. మెయిన్ ఏంటంటే ఇక్కడ బాగానే ఉంటాయి, కెమెరాస్ బాగానే ఉంది. అండ్ 2x దాకా ఇన్ సెన్సార్ లాస్లెస్ జూమ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇవి నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ మిగతా రికార్డింగ్స్ అవన్నీ కూడా చేసేసుకుంటారు, రికార్డింగ్ నార్మలే. నెక్స్ట్ సెల్ఫీ కెమెరా చూసుకుంటే 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది మీకు. సో ఇది 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనమాట. అండ్ స్మార్ట్ ఫోన్స్కి వస్తారు త్రిబుల్ కెమెరా సెటప్. యాక్చువల్ అయితేనేమో 4 కెమెరాలా కనిపిస్తాయి, కానీ ఇక్కడ మీరు చూసుకుంటే 4వ వచ్చేసరికి LED ఫ్లాష్ అనమాట. సో అది డిఫరెంట్గా అనిపించింది నాకు. సో దాన్ని కూడా సపరేట్గా పెద్ద సర్కిల్ పెట్టి పడేసారు. ఇక్కడ ఫ్లాష్ పక్క పెట్టేసి ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా చూసుకుంటే మాత్రం బాగుంది. అండ్ ఫీచర్స్ ఎక్కువ ఇచ్చారు, టైమ్ స్టాంప్ అనేసి, వేరియబుల్స్, టైమ్ బూస్ట్, పానోరామా, దీన్ని కూడా చాలా ఫీచర్స్ ఇచ్చారన్నమాట. రికార్డింగ్ చూసుకుంటే మాత్రమే 4K దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది రియర్ కెమెరాతోన డిజిటల్ జూమ్ ఉంది, 10x దాకా కూడా 30 fps దాకా కూడా మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు. 1080p అయితేనేమో 60 fps 720p 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఏమో 1080p 60 fps అండ్ 30 fps 720p 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. బాగుంది. కెమెరాస్ కడితే ప్రాబ్లం లేదు బై. అండ్ దాని తర్వాత మీకు ఆబ్వియస్గా కాల్ రికార్డింగ్ ఫీచర్ వస్తుంది, MIUI వస్తుంది కాబట్టి మనం సపరేట్గా మెన్షన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అండ్ Type-C పోర్ట్స్ వస్తున్నాయి, Wi-Fi 6 సపోర్ట్స్తో పాటు వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi 2.4 5 బ్యాండ్విడ్త్ వస్తున్నాయి, NFC వస్తుంది. అండ్ బ్లూటూత్ వర్జన్ 5.4తో పాటు లేటెస్ట్ వస్తుంది అన్నమాట. కొన్ని దాంట్లో మనకి బ్లూటూత్ వర్జన్ 5.2 ఇస్తారు, కొన్ని చోట్ల 5.3 ఇస్తారు. ఇక్కడ మాత్రం 5.4 ఇచ్చారు, కొంచెం లేటెస్ట్ అనిపించింది నాకు బ్లూటూత్ కాడ. ఇంతకుముందుగా మాట్లాడుకున్నాం కదా HyperOS గురించి. సో ఇక్కడ HyperOS ఉంది బేస్డ్ ఆన్ Android 14 అనమాట. సో కొంచెం లేటెస్ట్ అప్డేట్ వస్తుంది. కొన్ని స్మార్ట్ ఫోన్స్లో రీసెంట్గా రివ్యూ చేసిన స్మార్ట్ ఫోన్స్ అయితే స్టిల్ ఇప్పటికి Android 13 ఇస్తారు అన్నమాట అవుట్ ఆఫ్ బాక్స్లో. సో అదొక డ్రాబ్యాక్ అనుకోవచ్చు, కానీ బాగానే అప్డేట్ అయితే బాగానే ఇచ్చారన్నమాట. నెక్స్ట్ సెన్సార్ చూసుకుంటే AMOLED లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్. మనల్ని అయితే ఇచ్చి పడేసారు అనుకోవచ్చు బై. అన్ని సెన్సార్లు అయితే ఇచ్చి పడేసి తీసుకోవాలని ఏమైనా చేసుకోవాలని. అండ్ వేరే ఫీచర్స్ చూసుకుంటే మాత్రం IP54 ప్రొడక్షన్ వస్తుంది, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ అనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, UFS 4.0 వస్తుంది, XXL మోటార్ 2x ఇన్సెన్స్ లాంగ్స్. ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అనుకోవచ్చు. తర్వాత లొకేషన్ సంబంధించి చూసుకుంటే GPS, AGPS, GLONASS గైడ్, గాలియోస్ అండ్ క్యూజిస్తో పాటు వస్తుంది. 5000 mAh బ్యాటరీ విత్ 67 watts ఛార్జర్ ఉంది. సో తొందరనే ఛార్జ్ అయిపోతుంది. అండ్ వెయిట్ 190 grams అండ్ థిక్నెస్ చూసుకుంటే 8.05 అని థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మన వాళ్ళు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో ఏంటంటే ఆర్డర్ పెట్టంగానే మీకు దాంతోపాటు అది టెంపర్ గ్లాస్ ఏదైతుందో పక్కన రికమెండేషన్స్లో వచ్చేసింది. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే పోయి అవి ఆర్డర్ చేసుకోండి పోయి. టెంపర్ గ్లాస్ విత్ పౌచెస్ ఏమైనా ఉంటే ఇట్లా కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి. ఓవరాల్గా పోయి డీసెంట్గా ఉంది. కరెంట్ సిచ్యువేషన్స్లో మాత్రం ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. నా అడ్వైస్ ఏంటంటే 25,000 లోపల వచ్చింటే తీసుకోమని అయితే నేను చెప్తాను. ఆబ్వియస్గా మీకు బ్యాంక్ ఆఫర్స్ వచ్చిందంటే 25K వస్తుంది, కానీ ఇంకా రావాలి అంటే బై డిఫాల్ట్గా 25 ఇచ్చి ఆఫర్స్తో 25 తర్వాత మీరు అప్లై చేస్తే 24 or 23కి వస్తే అప్పుడు వాల్యూ ఫర్ మనీ వేసేది అంటాను. కొన్ని రోజులు వెయిట్ చేయండి ఆఫర్ తగ్గేదాకా అనేసి అయితే నీ అడ్వైజ్ చేస్తున్నా. మీరేమంటారు కింద కామెంట్ అయితే చేయండి బై. సో బై దోస్తులు మీకు అయితే అర్థమైపోయింది కదా, ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో నాకైతే పర్లేదు డీసెంట్గా అనిపించింది. అండ్ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. మంచిగా చెప్తున్నా, ఈ మధ్యకాలంలో 25,000కి రావాల్సింది 2-3,000 ఎక్స్ట్రా యాడ్ చేస్తూ దానిపైన 2-3,000 ఆఫర్లు చూపించి డైరెక్ట్ 25,000కి తీసుకొస్తున్నా అనేసి అయితే రూమర్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే పోకో నుంచి ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది. స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా చూసుకుంటే ఇట్లా ఓవరాల్గా పర్లేదు బై, డీసెంట్గా అనిపించింది నాకైతే. ఒకవేళ ఇట్లా మీరు పోకో నుంచి చూస్తారంటే బై ఇది కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. పర్లేదు బాగుందనేసి అయితే అనిపిస్తుంది. మీ
ఏమనుకుంటారు, మీ ఒపీనియన్ ఏందని కింద కామెంట్ చేయండి బై. వీడియోకి అయితే నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.